బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవన్ రెడ్డి రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న నేత. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ లీడర్. కాంగ్రెస్ పార్టీతో 44 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన తదుపరి రాజకీయ అడుగులను స్పష్టం చేస్తున్నారు. కేవలం పార్టీ మారడమే కాకుండా తన రాజకీయ వారసురాలిని ప్రజలకు పరిచయం చేసేందుకు ఆయన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జీవన్ రెడ్డి కోడలు చరిష్మా రెడ్డి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత జీవన్ రెడ్డికి బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని టాక్ ఎలా చూడాలి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం మనం. గత కొంతకాలం నుంచి కూడా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తాడనే చర్చ సాగింది. రీసెంట్ గా రాజీనామా చేసినటువంటి అంశాన్ని కూడా చూస్తా ఉన్నాము. అయితే ఇటీవల కాలంలో జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి చేరుతాడు, ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా కొత్త చర్చలు సాగుతా ఉన్నాయి. సో గత కొంతకాలం నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీకి వెళ్తాడు జీవన్ రెడ్డి అంటూ కూడా ఒక వర్గం నుంచి చర్చ వినిపిస్తా ఉంటే, ఇంకో వర్గం నుంచి మాత్రం బీజేపీ పార్టీలోకి చేరుతాడు. దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా జీవన్ రెడ్డితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని వీడడం పైన చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఆఫర్ కూడా జీవన్ రెడ్డికి ఇచ్చినట్టుగా క్లియర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే సెక్రటరీ జనరల్ స్థానాన్ని జీవన్ రెడ్డికి ఇస్తారంటూ ఒక టాక్ వినిపిస్తా ఉంది. కేసీఆర్ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతే వారి కోడలు చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కూడా, అంటే రానున్న అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారంటూ కూడా కొంత టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. సో మరి ఈ జీవన్ రెడ్డి అడుగులు బీఆర్ఎస్ వైపే వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతా ఉంది. ఇంకో వైపు నుంచి బీజేపీ పార్టీ కూడా గట్టి జీవన్ రెడ్డిని బీజేపీ పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా జీవన్ రెడ్డిని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఇంటర్నల్ గా కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడుతూ ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉన్నది. అయితే జీవన్ రెడ్డి బీజేపీ పార్టీలోకి రావడానికి కొంత నిరాకరించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి కొంత ముఖ్య నాయకులు ఉన్నారు. ఎవరైతే కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఉండడం జరిగింది. సో వారిని చూసి కూడా ఈటల రాజేందర్కి సంబంధించి కూడా అంశం చూస్తా ఉన్నాము. సో బీజేపీలో ప్రధానమైనటువంటి స్థానం దొరకకపోవడము, కొంత అసంతృప్తిగా ఈటల రాజేంద్ర ఉండడం అనేది కొంత బీజేపీ పార్టీలో కూడా కొంత చర్చ నడుస్తా ఉంది. సో ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడికి అక్కడ స్థానం దక్కడం లేదు. నేను వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఇక్కడ జీవన్ రెడ్డి చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే జీవన్ రెడ్డి ఇవాళ పార్టీ మారడానికి కీలకమైనటువంటి అంశాలు మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. కొంత విశ్వసనీయ సమాచారం కూడా చెప్తా ఉన్నారు. పార్టీయే కావాల్సుకుని జీవన్ రెడ్డిని దూరం పెట్టిందన్నట్టు కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అదే సంజయ్ తోను కూడా కొంత పొలిటికల్ గా వారినటువంటి అంశాన్ని, సో మళ్ళీ వారితో కలిసి పనిచేయడం కావచ్చు, అదే విధంగా వారితోని అంటే వీరితో మాట్లాడకుండా ఉండడం కావచ్చు, లేకపోతే ఏదైతే కొన్ని విషయాలు టికెట్లు కేటాయించే విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు. సో జీవన్ రెడ్డిని కొంత సైడ్ కార్నర్స్ కూడా చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఇదన్నింటినీ కూడా తను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే ఇవాళ కేసీఆర్ మాత్రం ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా మరి తెలుస్తా ఉన్నది. అది వారి కోడలికి చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసినట్టు కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు సెక్రటరీ జనరల్ స్థానాన్ని గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కేశవరావుకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని కేసీఆర్ పక్క కూర్చే వేసేటట్టుగా
కేసీఆర్ పక్కన కూర్చున్నటువంటి ఆ స్థానాన్ని వాళ్ళ జీవన్ రెడ్డికి ఇస్తారంటూ కూడా ఒక చర్చ సాగుతుంది. అంటే చాలా పెద్ద పోస్టర్ అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సెక్రటరీ జనరల్ పోస్టర్ అంటే మరి దాన్ని ఆశించి దాంతో పాటు ఒక ఆఫర్ కూడా అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే వారి కోడలికి ఎమ్మెల్యే పదవి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. మరి ఆ పదవి కూడా అంటే ఆ టికెట్ కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తామంటూ కూడా మాట ఇచ్చినట్టు కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది. మరి ఈ రెండు బంపర్ ఆఫర్ తో మరి బీఆర్ఎస్ లోకి జాయిన్ అవుతారా ఏంటనేది కూడా మరి కొంత కాలంలో మనకు తెలియనుంది. ముఖ్యంగా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడడం పైన చాలా వరకు కూడా రాజకీయ రంగాల్లో కూడా చర్చ సాగుతా ఉంది. జీవన్ రెడ్డి ఇవాళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీడడం ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏం జరుగుతోంది అందులో అనేది ఇట్లా చాలా వరకు కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో జీవన్ రెడ్డి లాగానే మరికొంతమంది కూడా అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా కొంత చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే కోడలికి టికెట్ ఆఫర్ ఇవ్వడంతో ఇక బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఉంటుందంటూ కూడా కొంత మరి సమాచారం అయితే అందుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఈ నెల ఏప్రిల్ ఫస్ట్ వారం లోపలనే నాకు తెలిసి 5 నుంచి 10వ తారీఖు లోపలనే బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి జాయిన్ అవుతాడంటూ కూడా కొంత సమాచారం అయితే అంత ఉంది. వారి సన్నిహితులు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే మనుగడ ఉంటుంది. బీజేపీ పార్టీ లాంటి దాంట్లోకి వెళితే అక్కడ వెళ్ళిన వారికి కొంత వారికి స్థానం దక్కని పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రభాకర్, జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఎలాంటి ఆఫర్ ఇచ్చి ఉండవచ్చు, దీన్ని ఎలా చూడాలి? అదే రెండు విషయాలు ఇక్కడ జీవన్ రెడ్డికి సంబంధించి సెక్రటరీ జనరల్ స్థానాన్ని అంటే చాలా పెద్ద పోస్ట్ అది బీఆర్ఎస్ పార్టీలో. సో చాలా మంది దానికోసం కూడా గతంలో కూడా అడిగి దానికోసం నిరాకరించిన పరిస్థితులు కూడా కనిపించాయి. సో అత్యవసరం అంటే చాలా సన్నిహితులకి చాలా దగ్గర వారికి అట్లాంటి పోస్టులు ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ లో ఒక టాక్ నడుస్తా ఉంది. సో అది ఆ పోస్ట్ జీవన్ రెడ్డికి ఇస్తారనేది ఒక ఆఫర్ గా ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. దాంతో పాటు అదే మరి కోడలికి కూడా ఎమ్మెల్యే టికెట్, ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు పక్క నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఆ రెండు కారణాలతోనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారు. ఆ ఆఫర్ తోనే బీఆర్ఎస్ పార్టీలోకి మనుగడ ఉంటుంది జీవన్ రెడ్డికి అనే సమాచారం అయితే అందుతా ఉన్నది ప్రస్తుతానికి మాత్రం. ప్రభాకర్, అసలు ఈ పెద్ద ప్లాన్ ఏంటి? అంటే ఆయన రాజకీయ వారసురాలను చరిష్మా రెడ్డి అని అంటున్నారు. చరిష్మా రెడ్డిని వారసురాలుగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? రీసెంట్ గా సోషల్ మీడియాలో చరిష్మా రెడ్డికి సంబంధించి తను చిన్న కోడలు అనుకుంటున్నా, మనకు తెలిసిన సమాచారం మేరకు చరిష్మా రెడ్డి చిన్న కోడలు జీవన్ రెడ్డికి. అయితే ఈ జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ వీడుతా ఉన్నాడో ఆ సమయంలో అక్కడ కొంతమంది అభిమానులందరూ కూడా కొన్ని ఫ్లెక్సీలు కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో చరిష్మా రెడ్డి తను సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని ఇష్యూస్ పైన కావచ్చు, కొన్ని సమస్యల పైన కావచ్చు సోషల్ మీడియాలో తను రియాక్ట్ అవుతుంది, దాని గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది. సో ఆ చరిష్మా రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా ఆ చుట్టుపక్కల జగిత్యాల ప్రాంతాల్లో కావచ్చు, వారి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఆ చిన్న ఫ్లెక్సీ ద్వారా ఇవాళ రాష్ట్రం అంతా కూడా చరిష్మా రెడ్డి అంటూ కూడా కొంత వైరల్ అవుతుంది. చిన్న కోడలు జీవన్ రెడ్డి వారసురాలు అంటూ కూడా కొంత వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో దాని ద్వారా చరిష్మా రెడ్డి కూడా కొంత ఇప్పుడున్నటువంటి రాజకీయ దాంట్లో కూడా కొంత తనకి పట్టున్నట్టు తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా రానున్న దాంట్లో చరిష్మా రెడ్డికి ఏదైనా ఒక టికెట్ ఇప్పించాలి, నా రాజకీయ వారసులు కూడా తనే కావాలన్నట్టుగా జీవన్ రెడ్డి కూడా చూస్తున్నట్టు కొంత సమాచారం అయితే మనకి అందుతున్నటువంటి పరిస్థితి. సో చరిష్మా రెడ్డి కంటే కూడా వారిద్దరికి వేరే జీవన్ రెడ్డికి ఇద్దరు కోడలు కూడా ఉండడం జరిగింది. సో వారికంటే చరిష్మా రెడ్డికి కొంత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ విషయంలో కావచ్చు తను కొంత ముందుగా ఉండడము, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడము, వాటి మీద స్పందించడము, ఇట్లా కొంత తనకంటూ తన ఒక ఇమేజ్ ని పెంచుకున్నటువంటి పరిస్థితి. సో దాని ద్వారా చరిష్మా రెడ్డికి కూడా ఇవాళ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా చేపిస్తే తనకు రాజకీయంగా వారసురాలుగా ఉంటుందంటూ కూడా జీవన్ రెడ్డి ఆలోచించినట్టు తెలుస్తా ఉన్నది ఈ అంశానికి సంబంధించి. ప్రభాకర్, జీవన్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య ఒక బిగ్ డీల్ ఉంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆ డీల్ ఏంటి అనే దానిపై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరితే
ఈ ఆ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక వ్యూహాలు కూడా జీవన్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది. తనకి కూడా కొంత బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఏదైతే మనం చెప్పుకుంటున్నట్టు సెక్రటరీ జనరల్ స్థానాన్ని ఇచ్చిన తర్వాత పార్టీలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సలహాలు సూచనలు అదంతా కూడా జీవన్ రెడ్డికి కూడా కొంత అప్పచెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక అంశాలు కూడా జీవన్ రెడ్డి చేతిలో కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. సో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి కూడా వారు కూడా ఒక కీలకంగా కానున్నారు. వారి చేతుల మీద కూడా పార్టీ నడిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే సెక్రటరీ జనరల్ స్థానం ఇచ్చిన తర్వాత పార్టీ అన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లాంటిది పార్టీని ముందుకు తీసుకుపోయే యోచనలో జీవన్ రెడ్డిని చాలా ప్రముఖంగా కేసీఆర్ గారు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది ఈ అంశానికి సంబంధించి. ప్రభాకర్, బీఆర్ఎస్ ఆఫర్ చేసిన టికెట్ ఇస్తారంటారా? టికెట్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత క్లిష్ట పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు గతంలో 2 సార్లు గెలిచినప్పటికీ మూడోసారికి 24-30 సీట్ల వరకే 39 సీట్ల వరకే పరిమితం కావడం, అందులో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వడం. సో ఈ వస్తున్న వరుస ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత క్లిష్ట పరిస్థితి ఏర్పడడం, ఇటు జెడ్పీ మన రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు రీసెంట్ గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సో బై ఎలక్షన్స్ కావచ్చు, అందులో కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ స్ట్రాంగ్ నాయకత్వం ఉన్నటువంటి లీడర్ ని మనం తీసుకుంటే రానున్న భవిష్యత్తులో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. వారి సలహా సూచనలు కూడా పార్టీలకు చాలా అవసరం కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వారు వ్యక్తులు, నాయకులు ఇవాళ పార్టీలో ఉంటే పార్టీకి పేరు ఉంటుంది, పార్టీ ముందుకెళ్తుంది. అదే విధంగా ఫ్యూచర్ లో గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి నిన్న ఇవాళ వచ్చినటువంటి లీడర్ కాదు. తను 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నటువంటి నాయకుడు. 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 2 సార్లు మంత్రిగా కూడా చేశాడు. సో అట్లాంటి నాయకుడిని పార్టీలో ఉంటే పార్టీ గెలవడంలో ప్రధానం ఉంటుంది, పార్టీ గెలవడానికి అవకాశం ఉంటున్నట్టుగా ఖచ్చితంగా జీవన్ రెడ్డికి అడిగిన ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో జనరల్ సెక్రటరీ పక్కా అని తెలుస్తా ఉంది. అదేవిధంగా చరిష్మా రెడ్డికి, వారి చిన్న కోడలికి చరిష్మా రెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.